అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిని పూజించడం ఎంత ముఖ్యమో పూజ గది నియమాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఈ వాస్తు నియమాలు తెలుసుకోకపోతే మీ పూజలకు ఫలితం దక్కకపోగా లేనిపోని సమస్యలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని పూజ గది నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పూజ గదిలో ఉండే దేవుని ఫోటోలను లేదా దేవుని విగ్రహాలను గోడకు పూర్తిగా ఆనించి పెట్టకూడదు. దేవుని పటానికి గోడకు మధ్య కనీసం 1 అంగుళం గ్యాప్ అయినా ఉండాలి. అప్పుడే మీ పూజలకు ఫలితం ఉంటుంది. లేదంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. 2 ముఖాలు ఉన్న దేవుని విగ్రహాలను పూజ గదిలో అస్సలు పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంట్లో సంపాదన నిలకడగా ఉండదు. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. ఇక పూజలో దేవునికి పెట్టిన పుష్పాలు ఉన్నట్టుండి కింద పడిపోతే మీ ఇంటిపై పుష్కలంగా దైవానుగ్రహం ఉందని అర్థం. వాస్తు ప్రకారం పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభసూచకం. పూజ గదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తే అదృష్టానికి చిహ్నం. పూజలో దేవునికి పెట్టిన నైవేద్యానికి నల్ల చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని అర్థం. అలాగే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలుగా సమానంగా పగిలితే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కబోతుందని అర్థం. కానీ పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభ సంకేతంగా పరిగణిస్తారు. కాబట్టి కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మరలా కొత్త కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషం ఉండదు. మీ పూజ గదిలో ఒకే దేవునికి సంబంధించిన 2 ఫోటోలను ఒకదానికొకటి ఎదురెదురుగా పెట్టకూడదు. అలా పెడితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడతాయి. మీ పూజ గదిలో పెద్ద సైజు దేవుని విగ్రహాలు ఉండకూడదు. మన బొటన వేలు కంటే చిన్న సైజులో ఉన్న దేవుని విగ్రహాలు మాత్రమే ఉండాలి. ఇక ఉగ్ర రూపంలో ఉన్న కాళికాదేవి, నరసింహస్వామి చిత్రపటాలను పూజ గదిలో అస్సలు పెట్టకూడదు. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవలింతలు రాకూడదు. పూజా సమయంలో ఆవలింతలు వస్తే మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయాలి, లేదా తలపైన పసుపు నీళ్లు చిలకరించి దీపం వెలిగించాలి. ఇక ఒక్కోసారి వెలుగుతున్న దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దీపం నుండి శబ్దం రాకూడదు. దీపం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా వెలగాలి. పూజలో వెలిగించే దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే చాలా మంచిది. వత్తులు పూర్తిగా కాలకుండా దీపం త్వరగా కొండెక్కితే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కదు. కాబట్టి పూజలో ఉపయోగించే దీపారాధన నూనె మరియు వత్తులు నాణ్యమైనవి ఉండాలి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ ఇంటి ముందుకు నాగుపాము వచ్చి దర్శనమిస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని అర్థం. అలాగే పూజ చేసేటప్పుడు మీ గుమ్మం ముందుకు ఆవు వచ్చి అరిస్తే మీ ఇంటి ముందుకు దేవతలు వచ్చినట్లే. పూజలో వెలుగుతున్న దీపం నుండి అకస్మాత్తుగా నూనె చిమ్మకూడదు. ఇది దురదృష్టానికి సంకేతం. ప్రతి ఒక్కరి పూజ గది ఖచ్చితంగా ఈశాన్యంలోనే ఉండాలి. ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడు. కాబట్టి ఈశాన్యంలో చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువగా ఉండకూడదు. వాస్తు ప్రకారం దేవుని ఫోటోలు ఎక్కువగా ఉంటే మీ పూజలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక చాలామంది ఆడవారు తెలిసి తెలియక పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తారు. కానీ పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లు వేయకూడదు. ఒక పట్టు వస్త్రాన్ని కానీ తెల్లటి వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి. దేవుని పూజలో వెలిగించే దీపం కుందులు నల్లగా ఉండకూడదు. దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి పూజలో వెలిగించే దీపం నల్లగా ఉంటే మీ పూజలకు ఎలాంటి ఫలితం ఉండదు. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఉండాలి. కాబట్టి మీ పూజ గది గోడపైన గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి. మీ పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటేనే మీరు చేసే పూజలకు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొంచెం గంగాజలం చిలకరించి పూజ ప్రారంభించాలి. దీనివల్ల మీ ఇంట్లో దైవశక్తులు పెరుగుతాయి. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. మీరు చేసే పూజలు ఫలించాలంటే పూజ గదిలో అక్షింతలు ఉండాల్సిందే. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొన్ని అక్షింతలను మీ తలపైన వేసుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే దేవతల అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో తప్పనిసరిగా అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి పూజ గదిలో ఈ ముగ్గు లేకపోతే మీరు ఎంత ప్రయత్నించినా సరే లక్ష్మీ కటాక్షం లభించదు. పూజ గదిలో దేవుని ముందు వెలిగించే దీపానికి ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి.
అప్పుడే ఆ దీపానికి దైవశక్తి ఉంటుంది. ఇక ఒకసారి దీపం వెలిగించిన తర్వాత కనీసం 48 నిమిషాల పాటు పూజ గదిలో దీపం వెలుగుతూ ఉండాలి. అప్పుడే మీ పూజకు 100% ఫలితం ఉంటుంది. దీపం ప్రమిద కింద తమలపాకు లేదా రావి ఆకును పెట్టి దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక పిలిస్తే పలికే దైవం ఆ వెంకన్న స్వామి. కాబట్టి వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి ఏది కోరుకున్నా సరే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి దీపారాధన చేస్తే మీ కుటుంబంపై ఎల్లవేళలా స్వామివారి ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతినిత్యం ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటం నిలబడి ఉండకుండా కమలం పైన కూర్చొని ఉన్న ఏనుగులతో ఉన్న లక్ష్మీదేవి మాత్రమే మీ పూజ గదిలో ఉండాలి. ఇక వివాహమైన స్త్రీలు పొరపాటున కూడా నైటీలు వేసుకొని దీపారాధన చేయకూడదు. అలాగే మన శాస్త్రాల ప్రకారం మగవారు చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో మగవారు దీపారాధన చేయాలి. ప్రతి శనివారం లేదా గురువారం నాడు మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు. పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అయితే ఆరోగ్యం సహకరించలేక తలస్నానం చేయలేని ఆడవారు మామూలు స్నానం చేసి మీ తలపైన పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందాలనుకుంటే దీపం కింద కొన్ని అక్షింతలు పెట్టి దీపారాధన చేస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు మాత్రమే ఫలితం దక్కుతుంది. ఉదయాన్నే పూజలు చేయలేని వారు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో దీపారాధన చేయండి. ఎందుకంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకు అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అఖండ రాజయోగం కలిసి రావాలంటే వారానికి ఒక్కసారైనా సరే పంచదీప నూనెతో దీపారాధన చేయాలి. అంటే 5 నూనెలు కలిపి దీపం వెలిగిస్తే ఎంత పెద్ద కష్టమైనా ఇట్టే తీరిపోతుంది. భోగభాగ్యాలు కలిసి వస్తాయి. ఆముదం, ఆవు నెయ్యి, ఇప్ప నూనె, వేప నూనె, నువ్వుల నూనె ఈ 5 నూనెలు కలిపి దీపారాధన చేయండి. మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక దేవుని ముందు వెలిగించే దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అలాగే దేవునికి ఎదురుగా దీపం పెట్టకూడదు. దేవుని పటానికి వేడి తగలకుండా దీపం వెలిగించాలి. పూజ గదిలో వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకూడదు. దీనివల్ల మీ పూజా ఫలితం శూన్యమైపోతుంది. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకొని దీపం వెలిగించకూడదు. దేవుని ఫోటో అద్దాలు చిన్నగా పగిలినా సరే వెంటనే మీ పూజ గది నుండి తీసేయాలి. లేదంటే దైవశక్తులు నశిస్తాయి. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ముందు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఒకసారి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపాన్ని పక్కకు జరపకూడదు. అలా జరిపితే మీ పూజకు ఫలితం లభించదు. ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపం వెలిగించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న పూజా నియమాలు తెలుసుకొని దైవానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.